టిఫిన్ తినండి. నేను తినను. ఏమైంది? నువ్వు తినిపిస్తే తింటాను. ఇది హాస్పిటల్, ఎవరైనా చూస్తే బాగుండదు. తిను. ఎందుకని? హాస్పిటల్లో భార్య భర్తకి తినిపించకూడదని ఉన్న రూల్ ఉందా? ఒకవేళ నిజంగానే నాకేదన్నా జరిగి నా కాళ్ళు చేతులు నడువు విరిగిపోయి నేను లేవలేని పరిస్థితుల్లో బెడ్ మీద పడుంటే చూడు యష్, పొరపాటును కూడా ఎప్పుడు అలా మాట్లాడకు. కలలో కూడా నీకు ఏం జరగకూడదని కోరుకుంటాను. నువ్వు నా ప్రాణం. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. సింధు, నేనేదో జోక్గా అన్నాను, దానికి నువ్వు ఇలా ఏడవాలా? అయినా అసలు నువ్వు ఉండగా నాకేమవుతుంది చెప్పు? నా భార్యే నాకు శ్రీరామ రక్ష. సరే తినిపించు. ఇది హాస్పిటల్ అండి బాబు, పైగా మనం ఆడుతుంది నాటకం. మిమ్మల్ని ఎవరైనా ఇలా చూస్తే ఎంత డేంజరో తెలుసా? అట్లీస్ట్ డోర్ అన్నా లాక్ చేసుకోవచ్చు కదా. సారీ డాక్టర్. ఓకే, మా చీఫ్ రౌండ్స్కి రావచ్చు. ఆయన వచ్చే ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, కొంచెం అలర్ట్గా ఉండండి. నేను మళ్ళీ వస్తాను, ఓకేనా? డాక్టర్ గారు చెప్పింది విన్నావుగా? చీఫ్ డాక్టర్ ఎప్పుడైనా రావచ్చు, నువ్వు జాగ్రత్తగా ఉండి యష్. సరే తిను. చాలు చాలు. ఇదొక్కటి నా కోసం. ఓకే యష్, నేను వెళ్ళొస్తాను. కావాలి. కుదరదు యష్. కావాల్సిందు. ఇది హాస్పిటల్. అయితే దొంగ. సరే వెళ్ళొస్తాను. బాయ్. జాగ్రత్త. మధు, 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 బయటిరా. మధు, నిన్నే పిలిచేది. ఎవరు మీరు? ఎందుకలా అరుస్తున్నారు? ఓరి నాయనో, అరవటం కాదు, మధుని ఉతికి ఆరేయడానికి వచ్చాను. నువ్వు ఆ మధు అత్తయ్యవే కదా? మధు ఎక్కడా? ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే చచ్చింది. పిలు, మధుని పిలు. మీరు పిలిచారు కదా. ఇంక నేనెందుకు పిలవడం? అదిగో అదే వచ్చింది. ఈవిడేంటి ఇక్కడికి వచ్చింది? ఏం రచ్చ చేస్తుందో ఏంటో. ఓరి నాయనో,
నంగనాచిలా అక్కడే ఆగిపోయావే? నీతో చాలా విషయాలు తెలుసుకోవాలి. రా కిందకి రా. మీరేంటి ఇలా వచ్చారు? ఎలా అడుగుతుందో చూడు నంగనాచిలా. నీకోసమే వచ్చా. నా కోసమా? నాతో ఏంటి పని? నీ సంగతి ఏంటో తేలుద్దామనే వచ్చా. హా, నీకింక ఎవరు దొరకలేదా? నా మొగుడే దొరికాడా? నీకు పెళ్ళయింది, మంచి కుటుంబం ఉంది, లంకంత కొంప ఉంది. ఇవి చాలవా? ఇంకా ఏం కావాలని నా మొగుణ్ణి మాయ చేసి నీ చుట్టూ తిప్పుకుంటున్నావు? ఓహో, ఈవిడ ఆ పొలిటీషియన్ భార్య. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓరి నాయనో, ఎంత చెప్పినా ఇంకా అడుగుతున్నావే? నువ్వు నా కాపురంలోకి వచ్చి నా సంసారం నాశనం చేస్తుంటే లేనిది నేను నీ ఇంటికి రాకూడదా? మర్యాదగా చెప్పు, అసలు ఏంటి నీ ప్లాను? నా మొగుని ఏం చేద్దామనుకుంటున్నావు? అమ్మో, ఇప్పుడు ఈవిడ చేసే గొడవ ఆరాధ్య విన్నదంటే అమ్మగా నా మీద ఉన్న మంచి ఒపీనియన్ కాస్త పోతుంది. ఎలాగైనా ఈవిడ్ని ఇక్కడి నుంచి త్వరగా పంపించేయాలి. ఆరాధ్యం మంచి టైంకే వచ్చింది. మధుని ఎలాగైనా సరే ఇరికించి దాని నిజ స్వరూపమేంటో ఆరాధ్యకి తెలిసేలా చెయ్యాలి. అప్పుడే మధు గురించిన నిజాలన్నీ ఆరాధ్య అర్థం చేసుకుంటుంది. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. కాస్త విపులంగా వివరంగా అర్థమయ్యేట్టు చెప్పండి. ఓరి నాయనో, ఇంకా ఈ సంగతులేవి మీకు తెలీదా? నీ కోడలు మధు బయట ఎంతమంది కాపురాలు కూలుస్తుందో నీకేం తెలుసమ్మా? మీ మొగున్నేదో మాయ చేసిందంటున్నారు కదా, ఏం చేసిందేంటి? ఈ మధు వగలాడి చేయాల్సిందంతా చేసింది. అయినా మీతో నాకేంటి మాటలు? ఈరోజు నీ అంతు తేల్చడానికే వచ్చాను.